రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆరోగ్యం గురించి ఈ రోజుకి మాట్లాడుతున్నాం అంటే సిస్టమ్ ఎక్కడో ఫెయిల్యూర్ అయిందనే భావన బలంగా నాలో అయితే ఉంది. సో నాకేమనిపించిందంటే ప్రజాప్రతినిధులు, అందుకే ప్రజాప్రతినిధులు కూడా రమ్మన్నాం ఈ సమావేశానికి. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం మొత్తం కూడా నియోజకవర్గ స్థాయిలో ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఒక డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్తో వెళ్ళి ప్రతి నెల ఆ యాక్షన్ ప్లాన్ మీద రివ్యూ చేసుకుని రానున్న నెల రోజులు ఏం చేద్దాం ఇక్కడ చర్చించుకొని మళ్ళీ నెల రోజుల తర్వాత కూర్చున్నప్పుడు గత మీటింగ్లో చర్చించిన అంశాలు, మినిట్స్ ఆఫ్ మీటింగ్స్, యాక్షన్ ప్లాన్ యొక్క స్టేటస్ ఏంటి అనే దాని మీద రివ్యూ చేసుకుని ఫర్దర్ దాన్ని ప్రోగ్రెస్ తీసుకురాగలిగితేనే ఒక చేంజ్ తీసుకురాగలుగుతాం. అయితే నా ఆలోచన ఏంటంటే చదువుకున్న ఒక వ్యక్తి world-class infrastructure, technical clubs, world-class hostels, KL deemed to be university. ఓటేసి గెలిచాము. ఇక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు ఇటు కూర్చున్న రాజకీయ నాయకులు కావచ్చు, మా ప్రధాన విధి బాధ్యత ఏంటంటే ఆ వేసిన ఓటుకి నా ఓటు సరైనది, ఒక మంచి నిర్ణయాన్ని నేను తీసుకున్నాను అనే నమ్మకాన్ని ఆయన కలిగించాలి అంటే 5 ఏళ్ల పాటు శ్రమించాల్సింది. అందుకని నా ఆలోచన కూడా ఈ 5 ఏళ్ల పాటు కొంచెం రాజకీయాలకు అతీతంగా ఆలోచిద్దాం, పార్టీలకు అతీతంగా ఆలోచిద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత వస్తాయి. అప్పుడు మళ్ళీ జెండా పట్టుకుని రోడ్డు మీద పోతాం, లేదా మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటి వరకు ప్రజలు, ప్రజా సమస్యలు మనం ఎలాంటి మార్పు తీసుకురాగలుగుతాం అనేది ఆలోచిద్దాం. మీడియా మిత్రులకి కంటెంట్ సరిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.